వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, సముద్రం అత్యంత అలజడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ. అటు సముద్రంలో అలలు అత్యంత డేంజర్గా ఉండే ఛాన్స్ ఉండడంతో మత్స్యకారులు మరో 2 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.